జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో భౌతికవాదానికి భౌతికవాదపు మత్తుకు మధ్యన ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు మోక్షం అనేది సాధ్యమేనా, మోక్షం సాధ్యమవుతుందా అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. మీరందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఆధ్యాత్మికత అనేది భౌతిక ప్రపంచానికి సంబంధించింది కాదు, చుట్టూ జరిగేటటువంటి అంశాలకు సంబంధించింది అంతకన్నా కాదు. అది పూర్తిగా అంతరంగానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, జీవుడికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే, జీవుడిని సమూలంగా కరిగించుకొని జీవించి ఉండగానే దేవుడిగా మారటం. జీవోభావం ఉన్నంత వరకు మనిషి దేవుడిగా జీవించే అవకాశమే లేదు. అటువంటి జీవోభావాన్ని కరిగించుకోవాలంటే భౌతిక ప్రపంచం నుండి మనసును సమూలంగా ఉపసంహరించుకోగలగాలి. బాహ్య పరిస్థితులతో ఉన్నటువంటి చర్య ప్రతిచర్యల నుండి పూర్తిగా బయటపడాలి. బాహ్య ప్రపంచపు మత్తులో ఉండి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతోటి సంఘటనలతోటి నిరంతరం ఘర్షణ పడుతూ ఉండి అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అందరూ యోగా అనగానే, ఆధ్యాత్మికత అనగానే ఆసనాలు, ప్రాణాయామ ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికత అనేది ఎవరికి వారు అనుభవించాలి తప్ప మరొకరి గురించి, వాళ్ళ జీవన విధానాన్ని గురించి ఆలోచించడం కాదు, వాళ్ళ విషయాల్లో తలదోచడం అంతకన్నా కాదు. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే, నీలోనికి నువ్వు పయనించటమే, నీ సహజ స్థితిని నీవు అనుభవించటమే, నీవెవరివో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోవటమే. నీ గురించి నువ్వు ఆలోచించుకున్న మరుక్షణమే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో, సంఘటనలతో ఉన్నటువంటి సంబంధం సమూలంగా తెగిపోతుంది. ఇతరులతో సంబంధం లేకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా జీవించడం అంటే జీవితమే సాధనగా మార్చుకోవటం. కాబట్టి ముక్తి లేక మోక్షం అనే పదం ఆకర్షణీయంగా ఉంటుంది. దాన్ని ఏదో ఒక విధంగా సాధన ద్వారా పొందాలనుకుంటూ ఉంటారు. కఠోర సాధన చేస్తేనే ముక్తి లభిస్తుందనే భావంతో చాలామంది ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకొని సాధన కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది గంటల తరబడి తీవ్రంగా సాధన చేస్తూ ఉంటారు. వాస్తవానికి లౌకిక జీవితంలో మార్పులు లేకుండా, లౌకిక జీవితాన్ని క్రమబద్ధీకరించుకోకుండా అంతరంగ శుద్ధి సాధ్యం కానే కాదు. మోక్షం అనేది ముందు లౌకిక జీవితానికి అన్వయించుకోవాలి. అది తర్వాత ఆధ్యాత్మికతకు విస్తరిస్తుంది. లౌకిక జీవితంలో ఎప్పుడైతే బానిస భావం ఉంటుందో అంతరంగంలో బలహీనత పెరుగుతూ ఉంటుంది. అంతరంగం బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మస్థితికి చేరటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అందుకే నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. ఆధ్యాత్మికత కోసం అన్వేషణ చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. ఆధ్యాత్మికతను అందుకోవటం కోసం కఠోరంగా నియమాలు పాటించవలసిన అవసరం కూడా లేదు. ఆధ్యాత్మికత ఎక్కడో ఉందనే భావంతో దానికోసం లోతుగా పరిశోధన చేయవలసిన అవసరం కూడా లేదు. ఆధ్యాత్మిక మార్గం చాలా సులభమైంది, మహోన్నతమైంది, విశిష్టమైంది. అయితే దానిని ప్రత్యేక జీవన విధానంగా ఆలోచించకూడదు. లౌకిక జీవితాన్ని జాగ్రత్తగా క్రమబద్ధీకరించుకోగలిగితే, లౌకిక జీవితాన్ని ప్రణాళిక బద్ధంగా కొనసాగించగలిగితే
లౌకిక జీవితాన్ని చక్కటి వ్యూహరచనతో ముందుకు తీసుకెళ్ళగలిగితే ఆధ్యాత్మిక మార్గం చాలా సులభతరం అవుతుంది. లౌకిక జీవితాన్ని విస్మరించి ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అందున ప్రస్తుత కాలమాన పరిస్థితులలో లౌకిక జీవితమే ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. లౌకిక జీవితంలో విజయవంతమైతే ఆధ్యాత్మిక మార్గం సులభతరం అవుతుంది. లౌకిక జీవితం సమస్యాత్మకంగా ఉంటే ఆధ్యాత్మికత కూడా అదే తరహాలో కొనసాగుతుంది కదా. అందువల్ల మనం లౌకిక జీవితమే దృష్టిని కేంద్రీకరించాలి. ఎవరు ప్రశాంతంగా ఉంటున్నారు, ఎవరు మానసికంగా ఒత్తిడిని అనుభవిస్తున్నారు, ఎవరు బలహీనపడుతున్నారు, ఎవరు మనోబలంతో జీవించగలుగుతున్నారు, ఎవరి జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరి జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది, ఇటువంటి విషయాల గురించి మనం లోతుగా అధ్యయనం చేయాలి, పరిశోధన చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే సమాజం అనేది అనంతమైనటువంటి గ్రంథాలయం. దానిని గురించినటువంటి అవగాహన ఉంటే ఆధ్యాత్మిక మార్గం సులభతరం అవుతుంది. లౌకిక జీవితం పట్ల అవగాహన లేకుండా ఆధ్యాత్మికత పేరుతోటి కఠోరంగా సాధన చేసిన సాధన మొత్తం కూడా ప్రమాదకరంగా మారుతుంది. సమన్వయం, సమత్వం, సమతుల్యం, సాత్వికత ఇటువంటి పదాల గురించి జాగ్రత్తగా లోతుగా విశ్లేషించుకొని అవగాహన గావించుకొని జీవితాన్ని కొనసాగించగలిగితే తప్పనిసరిగా అంతరంగ శుద్ధికి అవరోధాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి సమత్వం, సమతుల్యం, సాత్వికత, సమన్వయం ఈ విషయాలు చాలా కీలకమైనవి. ఎప్పుడైతే దైనందిన జీవితం ప్రశాంతంగా ఉంటుందో జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. అందుకే మనం చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ జీవన విధానాలను గమనించడం ద్వారా అపారమైనటువంటి సమాచారాన్ని పొందవచ్చు. వేదం అంటే ఏమీ లేదు, అక్కడ ఉన్న స్థితిని అవగాహన గావించుకోవటమే. వేదం మారుతూ ఉంది. ఆ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి. కాలం మారుతున్నప్పుడు పాతకాలపు విధానాలను బలవంతంగా నవీన మేధస్సుల మీద ప్రయోగించకూడదు. పరిస్థితులు మారుతున్నప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోగలగాలి. మోక్షము, ముక్తి అనేటటువంటి పదాలు చాలా కీలకమైనవి. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళందరూ కూడా ఈ పదాలను తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు. ఎవరినైనా దేనికోసం సాధన చేస్తారో అంటే ముక్తి లేక మోక్షం కోసం అంటారు. మీ జీవిత లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి, పరమార్థం ఏమిటి అని అడిగినప్పుడు అనాయాస మరణమే నా జీవిత లక్ష్యం అంటుంటారు. అనాయాస మరణం అంటే ఏమిటి? ఆయాసం లేకుండా మరణించటమే అనాయాస మరణం అవుతుంది. బాధలు పడుతూ మరణించటమే అనాయాస మరణం. ప్రశాంతంగా, సంపూర్ణ స్వేచ్ఛగా, ఆనందంగా, తృప్తిగా జీవితాన్ని ముగించటమే అనాయాస మరణం అవుతుంది. కాబట్టి ఎవరు అనాయాస మరణాన్ని పొందగలుగుతారు, ఎవరు ఆయాసపడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ మరణిస్తారు అనే అంశాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ముక్తి లేక మోక్షం అంటే సంపూర్ణ స్వేచ్ఛను పొందటం, అటైనింగ్ టోటల్ ఫ్రీడమ్. దానికి వ్యతిరేకమైన పదం ఒకటి ఉంది, మోహం. మోహం అంటే ఏమిటి? బంధాలను బలీయంగా గావించుకోవటం, ఇతరుల మీద ఆధారపడటం, బానిసత్వంలో జీవించటం, వేరే వాళ్ళకి బరువుగా మారటం, భారంగా మారటం, వాళ్ళు లేకుండా జీవితాన్ని కొనసాగించలేనేమో అనేటటువంటి భావన బలీయంగా ఉండటం.
ప్రపంచం మీద పూర్తిగా ఆధారపడి జీవించటం, ప్రపంచం లేకుండా ప్రాపంచిక విషయవాంఛ లేకుండా జీవించలేను అనేటటువంటి భావన అతిగా ఉండటం. ఇప్పుడు మనుషుల జీవన విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒంటరిగా ఏకాంతంగా జీవితాన్ని కొనసాగించడం సాధ్యం కానే కాదు. ఇవాళ ఆశ్రమాలు, గురుకులాలు కూడా జనసాంద్రతతో నిండిపోతున్నాయి. అక్కడ కూడా వ్యక్తుల యొక్క మోతాదు పెరుగుతుంది. ఒంటరి జీవితం అనేది సాధ్యం కానే కాదు. వ్యక్తుల మధ్య జీవిస్తున్నప్పుడు తప్పనిసరిగా వారి ప్రభావం మన మీద ప్రత్యక్షంగా ఉంటుంది. అయితే వ్యక్తుల మధ్య జీవిస్తూ కూడా సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించడం ఎట్లా? ఇది సాంకేతికపరమైన విధానం, సాంకేతికపరమైనటువంటి అంశం. టెక్నికల్గా ఆలోచించగలగాలి. కాబట్టి మోహాన్ని వదిలించుకుంటే అంత మోక్షమే, బంధాలను కరిగించుకుంటే అంత స్వేచ్ఛయే. కానీ మోహాన్ని వదిలించుకోవటం, బంధాలను కరిగించుకోవటం అనేది మామూలు విషయం కాదు. సిద్ధాంతపరంగా బోధించడం చాలా సులభం, కానీ ప్రాక్టికల్గా దాన్ని అమలు జరపడం బహు కష్ట సాధ్యం. మోహం అంటే ఏమిటి? విడరాని బంధం. మోక్షం అంటే ఏమిటి? ఆ మోహం నుండి బయటపడటం. మోహం ఉన్నంత వరకు మనిషికి మోక్షం రాదు. మోక్షం రావాలంటే మోహాన్ని వదిలించుకోవాలి. మోహాన్ని వదిలించుకోవటం సాధ్యమవుతుందా? ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించగలుగుతామా? డిపెండెంట్ అంటారు. డిపెండెంట్ ఇతరుల మీద ఆధారపడేవాడు. ఇండిపెండెంట్ అంటే ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేవాడు. ఇండిపెండెన్స్ అంటున్నాం, స్వాతంత్ర్యం వచ్చింది అంటున్నాం. అంటే ఏమిటి? పరాయి దేశ వాళ్ళు మనల్ని ఆక్రమించుకొని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ నుంచి బయటపడటం కోసం ఉద్యమం చేసి మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోగలిగాం. అందుకే దాన్ని ఇండిపెండెన్స్ అంటున్నారు. డిపెండెంట్ అంటే ఏమిటి? ఒకళ్ళ మీద ఆధారపడటం. ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఒంటరిగా జీవించడం ఎలా సాధ్యమవుతుంది? దట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. పుట్టినప్పుడే మనిషి తల్లితో విడరాని బంధం ఏర్పరచుకునే జీవితాన్ని ప్రారంభిస్తాడు. తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పుడే ఆ పేగు బంధం బలీయంగా ఉంటుంది. తల్లితో బిడ్డ దాదాపుగా 9 నెలల వరకు విడరాని బంధం ఏర్పరచుకుంటాడు. ఆత్మీయతను, అనురాగాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ తల్లి యొక్క ప్రభావం బిడ్డ మీద ప్రత్యక్షంగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు ఇద్దరు కూడా బీజాలను ఇస్తున్నారు. ఆ బీజాలు అంటే ఏమిటి? వాళ్ళ యొక్క శారీరక, మానసిక స్థితుల ప్రతిరూపమే వాళ్ళు విడుదల చేసినటువంటి బీజాలు. కాబట్టి మన జీవితం ప్రారంభం కావటానికి మనం తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నాం. బీజం ఏర్పడిన తర్వాత తల్లి మీద ఆధారపడ్డాం. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కనీసం 25 సంవత్సరాలు తల్లిదండ్రుల మీదనే పూర్తిగా ఆధారపడుతున్నాం. ఆ తర్వాత కుటుంబం మీద ఆధారపడతాం, సమాజం మీద ఆధారపడతాం, వృత్తిపరంగా, ఉపాధి పరంగా, ఆర్థిక పరంగా, సంపాదన పరంగా, కుటుంబ పోషణ పరంగా కొన్ని వందల వేల లక్షల మంది మీద తప్పనిసరిగా ఆధారపడతాం. ఇదంతా ఏమిటి? ప్రత్యక్షంగా ఏమీ లేదు అనిపించుకున్నప్పటికీ పరోక్షంగా మోహమే కదా. సో ఒక వ్యక్తి లేకుండా మనం జీవించలేకపోతున్నాం అంటే తప్పనిసరిగా మన శక్తి హరించిపోతున్నట్లే కదా, బానిస భావం పెరుగుతున్నట్లే కదా. బానిస భావంతో జీవిస్తున్నప్పుడు
శక్తి తగ్గిపోతున్నప్పుడు ఇక మోక్షం ఎలా లభిస్తుంది? తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పుడు తల్లి ఆసరాగా ఉంటుంది, ఆధారంగా ఉంటుంది. బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కనీసం 10 సంవత్సరాలు పూర్తిగా తల్లి మీద ఆధారపడవలసి వస్తుంది. ఆ తర్వాత అనేక మంది ప్రభావం మన మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటుంది. గృహస్థ జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. ఒక గృహస్థుగా కుటుంబాన్ని పోషించవలసిన అవసరం ఉందా లేదా? అది బాధ్యతలో ఒక భాగమే కదా, ధర్మాచరణలో ఒక భాగమే కదా. కుటుంబ పోషణ అనేది మన కర్తవ్యమే కదా. ఆ కుటుంబ పోషణ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా మనం అనేక మంది మీద ఆధారపడవలసిందే కదా. సో అవన్నీ బంధాలే కదా, అదంతా మోహమే కదా. మోహం అనేది ఉందంటే స్వతంత్రంగా ఆలోచించే అవకాశం ఉండదు కదా, స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండదు కదా, స్వతంత్రంగా జీవన విధానాన్ని కొనసాగించే వీలు లేదు కదా. సో ఇదంతా ఏమిటి? మన అంతరంగ శక్తుల్ని బలహీనపరిచేటటువంటి అంశం. మనం మోక్షం 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 అనే పదాన్ని వాడుతున్నాం, కానీ ఆ మోక్షాన్ని పొందటానికి మన వ్యక్తిగత జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అనే విషయాన్ని గురించి ఆలోచించడం లేదు. అందరూ మోక్షం అనగానే అన్నింటిని వదిలిపెట్టి, అందరినీ వదిలిపెట్టి ఏకాంత ఒంటరి ప్రశాంత జీవితాన్ని కొనసాగించడం అనుకుంటున్నారు. కానీ పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనం ఇతరుల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా అడుగడుగున ఆధారపడుతున్నాం అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నాం. పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా ప్రమాదకరమైంది. దీనిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆస్తి హక్కు, సంపాదన హక్కు, సంపద హక్కు, అంతస్తులు పెంచుకోవటం, ఆర్థిక వనరులను విపరీతంగా సేకరించటం, భద్రత ముసుగులో బంధించబడటం, సమాజం మీద పట్టు సాధించటం, సమాజాన్ని పూర్తిగా ఆకట్టుకోవటం, సమాజాన్ని ప్రభావితం చేయటం, సమాజం నుండి అనేకం పొందుతూ ఉండటం, సమాజంతో విడరాని సంబంధం ఏర్పరచుకోవటం, ఇదంతా కూడా శక్తిని హరించి వేసేటటువంటి విధానమే. మనం ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్నాం. ఎందుకోసం పనిచేస్తున్నాం? కుటుంబ పోషణ కోసం పనిచేస్తున్నాం, ఆర్థిక వనరుల కోసం పనిచేస్తున్నాం, జీతం కోసం పనిచేస్తున్నాం. జీతం కోసం పనిచేస్తున్నప్పుడు సంస్థ యొక్క నియమావళికి అనుగుణంగా జీవించాల్సిందే తప్ప స్వతంత్రంగా జీవితాన్ని కొనసాగించే అవకాశం లేదు కదా. సంస్థ నియమావళి ముఖ్యం అనుకున్నప్పుడు సంస్థ నియమావళికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగించవలసి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అంతరాత్మకు విరుద్ధంగా జీవించే అవకాశం ఉన్నప్పుడు ధర్మాన్ని, సత్యాన్ని, నైతిక విలువలను కూడా తాకట్టు పెట్టవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తున్నాడంటే తప్పనిసరిగా కొంతమందికి జవాబు చెప్పాలి, కొంతమందికి జవాబుదారీ కావాలి, పై వాళ్ళను తృప్తిపరచాలి, కింద వాళ్ళ మీద సమర్థవంతంగా ఆధిపత్యాన్ని కొనసాగించాలి. పై వాళ్ళతో సంబంధం ఉంటుంది, కింద వాళ్ళతో సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ సంబంధాలని ఏర్పరచుకోవటం అనేది తప్పనిసరి. అది ఉద్యోగ ధర్మంలో ఒక భాగమే, కుటుంబ పోషణ కూడా తప్పనిసరిగా అవసరమే. అటువంటి స్థితిలో మన అంతరంగం ఏమవుతుంది?
ఘర్షణ పడుతూ ఉంటుంది. అంతరంగం ఘర్షణ పడుతూ ఉన్నప్పుడు శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. ఎవరికి వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి భావాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, రుచులు ఉంటాయి, అభిరుచులు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి. ఎవరి సామ్రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకుంటారు. ఎవరి సిద్ధాంతం వారికి గొప్పగా అనిపిస్తుంది. తన మనోభావాన్ని ఇతరుల మీద ఎంతో కొంత మేరకు ప్రయోగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు, పరితపిస్తూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు. ఎప్పుడైతే మనోభావాలు ఇతరుల మీద ప్రయోగిస్తూ ఉంటామో వాళ్ళు కూడా అదే తరహాలో ఉంటారు. వాళ్ళ భావాన్ని మన మీద ప్రయోగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన అహంకారానికి, అధికారానికి వాళ్ళు శిరస్సు వంచిన అంతరంగంలో తప్పనిసరిగా తిరుగుబాటు ఉంటుంది. ప్రతి వ్యక్తి యొక్క అంతరంగం కూడా దివ్యత్వం వైపు పయనించాలని పరితపిస్తూ ఉంటుంది, ఆరాటపడుతూ ఉంటుంది. సత్యం ధర్మాల కోసమే మనిషి ఆరాటపడుతూ ఉంటాడు, పరితపిస్తూ ఉంటాడు. ఆ సత్యానికి, ధర్మానికి విరుద్ధంగా జీవితం కొనసాగుతున్నప్పుడు అంతరాత్మ ఘోషిస్తూ ఉంటుంది. బిడ్డలారా, ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. సత్యం ధర్మాలు రెండు కూడా పూర్తిగా కనుమరుగయ్యాయి. చట్టం న్యాయాలు రెండు కూడా ఆధిక్యతను సంతరించుకున్నాయి. భగవంతుడి ఆదేశాలకు, భగవంతుని సూత్రాలకు, ప్రకృతి సూత్రాలకు, విశ్వ కదలికలకు వ్యతిరేకమైనటువంటి జీవన విధానాన్ని మానవుడు బలవంతంగా అనుసరించవలసి వస్తుంది. చట్టం న్యాయం ఆధిక్యతను సంతరించుకున్నప్పుడు ఈ చట్టం న్యాయం అన్నీ కూడా మనిషిచే నిర్మించబడ్డప్పుడు, రూపొందించబడ్డప్పుడు, భగవంతుడు ఆదేశాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, తిరస్కరిస్తున్నప్పుడు మనిషి అంతరంగం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, మోక్షం 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 అంటున్నారు కానీ మన లైఫ్ స్టైల్ మారలేదు కదా, జీవన సరళి మారలేదు కదా, జీవన విధానం మారలేదు కదా, ఆలోచన విధానం మారలేదు కదా, అలవాట్లు మారలేదు కదా, పద్ధతులు మారలేదు కదా. అంతరంగం బలహీనం అవుతూ ఉండి, అంతరాత్మ ఘోషిస్తూ ఉండి, బానిస భావంతో జీవిస్తూ ఉండి, ఇతరుల మీద ఆధారపడుతూ ఉండి, వాళ్ళు లేకపోతే బ్రతకలేననేటటువంటి భావన బలీయంగా ఉండి, ఎప్పుడైతే బానిస భావం పెరుగుతూ ఉంటుందో ఇక సాధనకి మనసు ఎందుకు సహకరిస్తుంది? కుటుంబ పోషణ కోసం జీవించవలసి వస్తున్నప్పుడు, జీతం మీద ఆధారపడవలసి వస్తున్నప్పుడు, న్యాయార్జితంతో జీవితాన్ని కొనసాగించాలి, కుటుంబాన్ని పోషించాలనుకున్నప్పుడు మనం సత్యాన్ని, ధర్మాన్ని తాకట్టు పెట్టవలసింది. ఆనందాన్ని తాకట్టు పెడుతున్నాం, సుఖాన్ని కొనుక్కుంటున్నాం. ఆనందం పోయిన తర్వాత, సుఖానికి అలవాటు పడ్డ తర్వాత అంతరంగంలో అశాంతి, అసంతృప్తి తారాస్థాయికి చేరుతాయి కదా. కాబట్టి మనిషి ఎక్కడ దెబ్బతింటున్నాడు? చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి తన జీవితాన్ని తాకట్టు పెట్టి, పణంగా పెట్టి అంతరాత్మను చంపుకుంటూ జీవిస్తున్నాడు. ఉన్నత స్థాయి వర్గాల యొక్క ఉద్యోగస్తుల జీవితాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు సుఖవంతమైన, సులభతరమైన జీవితం కోసం, రిస్క్ లేని జీవితం కోసం, బట్ట నలగకుండా, చెమట పోయకుండా జీవితాన్ని కొనసాగించాలనేటటువంటి భావంతో తన పై అధికారుల యొక్క మెప్పు కోసం, సంతృప్తిపరచడం కోసం, మన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం అంతరాత్మకు విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని బలవంతంగా ఆచరించవలసిన పరిస్థితులు వస్తున్నప్పుడు శక్తి పూర్తిగా హరించుకుపోతుంది. ఇప్పుడు నెగిటివ్ ఫోర్సెస్ బాగా పెరుగుతున్నాయి. నెగిటివ్ ఫోర్సెస్ తారాస్థాయిలో ఉన్నప్పుడు మనం ధర్మంగా, నైతిక విలువలతోటి
బాధ్యతగా జీవితాన్ని కొనసాగించడం సాధ్యం కాదు కదా. చుట్టూ ఉన్నటువంటి శక్తులు ఆ విధంగా మనల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు మనం వాటికి ఎదురొడ్డి ఎలా జీవించగలుగుతాం? కాబట్టి ఒక కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జడ్ కావచ్చు, తన వృత్తి అనేది ఇతరుల మీద ఆధారపడి ఉన్నప్పుడు, ఇతరులు లేకుండా తన వృత్తిలో తాను కొనసాగే అవకాశం లేనప్పుడు మోహం అనేది తప్పనిసరిగా ఉంటుంది, బానిసభావం తప్పనిసరిగా ఉంటుంది, అంతరాత్మకు విరుద్ధమైన వ్యతిరేకమైన జీవన విధానం ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కేవలం చట్టం న్యాయం ఆధిక్యతను సంతరించుకొని మేధావులందరూ కలిసి సుఖవంతమైన సులభతరమైన జీవన విధానం కోసం ప్రణాళికలు పథకాలను వేసుకొని విజయవంతమైన ఖరీదైనటువంటి జీవితం కోసం ఆరాటపడుతూ సత్యాన్ని ధర్మాన్ని పూర్తిగా కాలరాచి అంతరంగాన్ని కలుషితం చేసుకుంటూ బలవంతంగా సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మూలాలు దెబ్బతిన్నాయి, పునాదులు దెబ్బతిన్నాయి, పునాదులు బీట్ల వారిపోయాయి. అందుకే మనుషులలో మార్పు రావట్లేదు. స్వతంత్రంగా జీవించే వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఇతరుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా జీవించే వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించవలసి వచ్చినప్పుడు కొన్ని తప్పుడు మార్గాలు, తప్పుడు పనులు బలవంతంగా చేయవలసి వస్తుంది కదా. కాబట్టి అయిష్టంగా బలవంతంగా చేయటం అంటే అంతరాత్మ ఎలా ఉంటుంది? శక్తి విపరీతంగా హరించుకుపోతుంది కదా. శక్తి హరించుకుపోతున్నప్పుడు తమోగుణం పెరుగుతుంది కదా. పోనీ ఘర్షణ వైఖరితో ఉంటే రజోగుణం పెరుగుతుంది కదా. వ్యతిరేకించడం సాధ్యం కాదు. సర్దుబాటు ధోరణితో జీవితాన్ని కొనసాగించడం కూడా భావ్యం కాదు. సత్యాన్ని ధర్మాన్ని విస్మరించడం భావ్యం కాదు. చట్టాన్ని న్యాయాన్ని పరిగణనలోనికి తీసుకొని జీవితాన్ని కొనసాగించడం కూడా కుదరదు. ఈ ప్రపంచం మొత్తంలో ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం అంటే అది సాధ్యం కాదు. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? దీనికి పరిష్కారం ఏంటంటే సహజీవనం ఉండాలి, సమన్వయం ఉండాలి, సామరస్యం ఉండాలి, సహకారం ఉండాలి, సహాయం ఉండాలి. అదే ధర్మబద్ధంగా జీవించడం అంటే. సమాజం నుండి మనం ఎన్నో పొందుతున్నప్పుడు తప్పనిసరిగా సమాజానికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా మనం ఇస్తూ ఉండవలసిందే. సమాజం నుండి ఎక్కువగా పొందుతూ సమాజానికి అంతే మోతాదులు ఇవ్వకపోతే మన అకౌంట్ తప్పనిసరిగా సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతుంది కదా. ఎప్పుడైతే తీసుకోవటం ఎక్కువగా ఉండి ఇవ్వటం తక్కువగా ఉంటుందో అక్కడ తప్పనిసరిగా స్వార్థం ఉంటుంది, సంకుచిత భావం ఉంటుంది. అంతరాత్మ తప్పనిసరిగా కుంచుకొని ఉంటుంది, ఘోషిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు. స్వతంత్రంగా జీవించే వ్యక్తి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సాధనలో ఉన్నట్లే. ఇతరుల మీద ఆధారపడుతూ నా నుండి ప్రపంచానికి ఏమిటనే భావనను మరిచి ప్రపంచం నుండి నాకేమిటనే భావనను బలీయపరుచుకొని ఆధ్యాత్మికత పేరుతో ఎంత సాధన చేసినా సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది కదా.
అతి సరళమైన సామాన్యమైన జీవితాన్ని గడిపే వ్యక్తిని మీరు గమనించండి. ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి వినోదభరితమైనటువంటి శృంగారభరితమైనటువంటి భోగలాలస జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తుల జీవితాన్ని మీరు పరిశీలించండి. వీళ్ళు బాహ్యంగా విజయవంతం అవుతారు, అంతరంగంలో సమూలంగా వైఫల్యం చెందుతారు. బాహ్యంగా ఖరీదైనటువంటి జీవితం ఉంటుంది, ఐశ్వర్యవంతం కనపడుతూ ఉంటుంది, ఐశ్వర్యవంతంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల మాత్రం పేదరికం విలయ తాండవం చేస్తూ ఉంటుంది. వస్తువులు లేకుండా, వ్యక్తులు లేకుండా, ఆస్తులు లేకుండా, అంతస్తులు లేకుండా, సమాజం లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడిందంటే మనం డిపెండెన్స్ అయిపోతున్నాం తప్ప ఇండిపెండెంట్గా జీవించలేకపోతున్నాం కదా. డిపెండెన్స్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్, ఇండిపెండెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఎవిటబుల్. కాబట్టి ఈ మూలాన్ని మనం తెలుసుకోవాలి. ఒకళ్ళ మీద ఆధారపడుతూ బానిసగా జీవిస్తూ వాళ్ళ యొక్క ఆదేశాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తూ వాళ్ళ అభిప్రాయాలకి మనం తప్పనిసరిగా తల వంచవలసిన పరిస్థితి వస్తుందంటే ఆ జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇవాళ విద్యార్థి దశ నుండి వృద్ధాప్యం వరకు మేధావులందరూ కూడా తమ శారీరక భౌతిక అవసరాల కోసం, భద్రత కోసం, కుటుంబ పోషణ కోసం అంతరాత్మను చంపుకొని అంతరాత్మకు విరుద్ధంగా జీవిస్తూ మరణ భయంతో, చావు భయంతో ఆధ్యాత్మికత వైపుకు పరుగులు తీస్తున్నారు. ఒక రకంగా ఆరోగ్యం కోసం ఆరాటపడే వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని మర్చిపోతున్నారు, విస్మరిస్తున్నారు. బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. అంతరంగంలో అసంతృప్తి తారాస్థాయిలో ఉండి దాన్ని భర్తీ చేసుకోవడం కోసం బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి ఏదో పొందాలని ఆలోచిస్తూ, ఆరాటపడుతూ, పరితపిస్తూ దానిని పొందలేక, పొందిన అది తన అంతరాత్మకి విరుద్ధమైంది కాబట్టి ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే బాహ్య ప్రపంచంలో ఆనందం అనేది లేదు. కేవలం ప్రాథమికమైనటువంటి అంశాలని సంతృప్తిపరచడం కోసమే బాహ్య ప్రపంచం మీద ఆధారపడాలి తప్ప సంపూర్ణ స్వేచ్ఛను పొందటం కోసం, ముక్తి లేక మోక్షాన్ని పొందటం కోసం, జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం, అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటం కోసం బాహ్య ప్రపంచంతో పొరపాటును కూడా విడరాని సంబంధం ఏర్పరచుకోకూడదు. ప్రజా సంబంధాలు అనేవి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ప్రధానమైనటువంటి అవరోధాలు అవుతాయి. ఇవాళ ఉన్నత స్థాయి వర్గాల వాళ్ళంతా కూడా ప్రపంచం మీద ఆధారపడి జీవిస్తున్నారు తప్ప ప్రపంచాన్ని తమ అవసరార్థం ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రపంచం లేకపోతే బ్రతకలేమనేటటువంటి భావనను పెంచుకుంటున్నారు తప్ప ప్రపంచాన్ని మానసికంగా వదిలివేయలేకపోతున్నారు. మనం మానసిక పరమైనటువంటి విధానాన్ని గురించి ఆలోచించాలి తప్ప భౌతిక పరమైనటువంటి సంబంధాల గురించి ఆలోచించకూడదు. అందరి మధ్య ఉండాలి, అన్నిటి మధ్య ఉండాలి, కానీ ఎవరితోనూ దేనితోనూ బలీయమైనటువంటి బంధాలను ఏర్పరచుకోకూడదు. బంధాలు పెరుగుతున్నాయంటే బాధలు కూడా పెరుగుతాయి. బాధలు పెరుగుతున్నప్పుడు అంతరంగం తప్పనిసరిగా కలుషితమవుతుంది కదా. కాబట్టి జీవన సరళి, జీవన విధానం, జీవన శైలి, ఆలోచన విధానం, అలవాట్లు, ఆహార విహారాలు, ఆచార వ్యవహారాల్లో మార్పులు రావాలంటే మనకి జీవితం పట్ల చక్కటి అవగాహన ఉండాలి. జీవితం పట్ల అవగాహన లేకుండా కేవలం శారీరక ఇంద్రియ మట్టాలను సంతృప్తిపరచడం కోసం మనోబుద్ధి మట్టాలను ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరచుకునే విధంగా తయారు చేసి సాధన పేరుతో గదులకే పరిమితమై అంతరాత్మకు విరుద్ధంగా జీవిస్తూ
జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి జీవిత పరమార్థం నెరవేరాలి. ఏమిటా జీవిత పరమార్థం? కర్మల మూటతో వచ్చాం మనం. కర్మల యొక్క మూటను కరిగించుకోవాలి తప్ప పెంచుకోకూడదు. కర్మలంటే ఏమిటి? గత జీవితాలకు సంబంధించినటువంటి రుచులు, అభిరుచులు, సిద్ధాంతాలు, భావనలు, అభిప్రాయాలు వగైరా వగైరా. అవన్నీ ఎలా ఉన్నాయి? బలంగా పేరుకొని ఉన్నాయి, లోతుగా నిక్షిప్తమై ఉన్నాయి, బరువుగా ఉన్నాయి, భారంగా ఉన్నాయి. అటువంటి అభిప్రాయాలను మార్చుకోవటం అనేది సాధ్యం కావటం లేదు. ఎందువల్ల? అదే మనిషిని ముందుకు నడిపిస్తుంది, మనిషిని మోహంలో పడేస్తుంది, మనిషిని బంధాల వైపుకి పరుగులు పెట్టిస్తుంది. ప్రపంచం లేకుండా జీవించలేను అనే పరిస్థితికి తయారు చేస్తుంది. ఇతరుల మీద ఆధారపడటం అంటే ఒక రకంగా శక్తిని కోల్పోవటమే కదా. కాబట్టి ఎవరైతే భౌతికవాదపు మత్తులో ఉంటారో, ఎవరైతే శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధిమట్టాలకు పరిమితం అవుతారో, ఎవరైతే ప్రపంచం నుండి నాకేమిటని ఆలోచిస్తూ ఉంటారో, ఎవరైతే జీవితాన్ని అనుభవించాలి అనేటటువంటి బలీయమైన భావంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో, వాళ్ళు అంతరాత్మని తప్పనిసరిగా బలహీనపరుచుకుంటారు, కలుషితం చేసుకుంటారు. అంతరాత్మ బలహీనపడ్డప్పుడు, కలుషితమైనప్పుడు మనిషి ప్రపంచాన్ని వదలలేక, స్వతంత్రంగా జీవించలేక నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటాడు. కాబట్టి ఘర్షణ అనేది ఉందంటే అది రజోగుణం. అసంతృప్తి అనేది ఉందంటే అది రజోగుణం. అశాంతి అనేది ఉందంటే అది రజోగుణం. రజోగుణం ఉన్నప్పుడే మనిషి చర్యకు పరుగులు పెడుతూ ఉంటాడు. కర్మలను ఆచరించడం ద్వారా కర్మలను ఇంకా పెంచుకుంటాడు తప్ప తగ్గించుకునే అవకాశం లేదు. ఎందువలన? ఆశించి కర్మలు చేస్తూ ఉంటాడు, కావాలి అనే భావంతో కర్మలు చేస్తూ ఉంటాడు, కోరికలను తీర్చుకోవటం కోసం కర్మలు చేస్తూ ఉంటాడు, విలాసవంతమైన, వినోదభరితమైన జీవితం కోసం కర్మలు చేస్తూ ఉంటాడు. ఇలా కర్మలను ఆచరించేటటువంటి ప్రసహనంలో కర్మల మోతాదు పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు. ఆధ్యాత్మిక మార్గం వైపుకు పరుగులు తీసేవాళ్ళని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ప్రపంచాన్ని మార్చాలనే భావన బలీయంగా ఉంటుంది. ప్రపంచాన్ని మార్చాలి అనే భావన బలీయంగా ఉందంటే తన గురించి తను ఆలోచించుకోవటం లేదు. తన అంతరంగాన్ని శుద్ధి చేసుకునేటటువంటి విధానం వైపుకు దృష్టిని మళ్లించడం లేదు. అంతరంగాన్ని ఇంకా బలహీనపరుచుకుంటున్నారు, కలుషితం చేసుకుంటున్నారు, కర్మల మోతాదును పెంచుకుంటున్నారు. వాస్తవానికి జనాభా విపరీతంగా పెరిగింది, భౌతిక అవసరాలు కూడా పెరుగుతున్నాయి, ప్రకృతి వనరులు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. శారీరక సుఖం, ఇంద్రియాల వినోదమే జీవిత లక్ష్యంగా మనిషి ముందుకు సాగుతున్నప్పుడు ప్రపంచం మీద తప్పనిసరిగా ఆధారపడవలసింది, వ్యక్తుల మీద ఆధారపడవలసింది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో శ్రమశక్తిని ఉపయోగించుకోవలసింది. ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు, అంతరాత్మ బలహీనపడ్డప్పుడు, కలుషితంగా ఉన్నప్పుడు, నెగిటివ్తో ఉన్నప్పుడు, తమో రజో గుణాల ఆధిక్యతను సంతరించుకున్నప్పుడు సాధన చేస్తే ఎంత ప్రమాదమో మీరు ఆలోచించుకోండి. ప్రస్తుతం మానవుల యొక్క మూలాలు దెబ్బతిన్నాయి, పునాదులు పూర్తిగా బీటలు వారిపోయాయి. మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ప్రపంచం మీద ఆధారపడకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడింది.
అటువంటి స్థితిలో ఆధ్యాత్మికతను అందుకోవటం, సంపూర్ణ స్వేచ్ఛను పొందటం, ముక్తి లేక మోక్షాన్ని అనుభవించటం అనేది సాధ్యం కానే కాదు. ఆధ్యాత్మిక విధానం వెలుగులోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు. ఆనాడు ఆధ్యాత్మిక విధానం వెలుగులోకి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవిస్తున్నారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆధారపడే అవకాశమే లేదు, అవసరం కూడా లేదు. కానీ ప్రస్తుతం ఏమైంది? మనుషులంతా బంధించబడ్డారు. చట్టం, న్యాయం రెండు ఆధిక్యతను సంతరించుకున్నాయి. యాజమాన్య తత్వం బలోపేతం అవుతుంది. ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కు ఇవి పూర్తిగా మనిషిని బానిసత్వానికి దిగజార్చాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ముక్తి లేక మోక్షాన్ని పొందటం కత్తిమీద సాము లాంటిది. అయితే మనం ఏం చేయాలి? నవీన కాలమాన పరిస్థితులను బట్టి అనుసరించేటటువంటి విధానాలు మార్చుకోవాలి. ఎప్పుడైతే సాంకేతిక పరమైనటువంటి విధానాలను అనుసరిస్తామో సత్ఫలితం వస్తుంది. సాంకేతిక పరమైనటువంటి విధానాలను అనుసరించకుండా బలవంతంగా, కఠినంగా, కఠోరంగా సాధన చేసేటట్లయితే అంతరంగం పూర్తిగా కలుషితం అవుతుంది, ఇంకా పెరిగిపోతుంది కలుషితం. జీవితం పూర్తిగా బానిస భావానికి దిగజారిపోతుంది. బానిస భావంలో ఉంటూ సాధన చేయటం ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. అందుకే ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. ఇవాళ ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ సమాజంలో మార్పులు రాకపోవడానికి మూల కారణం మనుషులు బంధాలలో ఉండి మోక్షాన్ని కోరుకుంటున్నారు. మోహబంధాలను బలీయంగా పెంచుకొని మోక్షం కోసం ఆరాటపడుతున్నారు. జీవన విధానాన్ని కలుషితం చేసుకొని సాధన కొనసాగిస్తున్నారు. కాబట్టి జీవన విధానం మారకపోతే సాధనలో పట్టు లభించే ప్రసక్తి లేదు కదా. మేధావులు అనే వాళ్ళందరూ కూడా ప్రపంచాన్ని మార్చాలి అనేటటువంటి భావనతో ముందుకెళుతూ తమ అంతరంగంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించకుండా ప్రణాళికలతో, పథకాలతో ముందుకు సాగుతూ అంతరంగాన్ని ఇంకా కలుషితం చేసుకోవటమే కాకుండా బాహ్య ప్రపంచాన్ని కూడా బలహీనపరుస్తున్నారు. కమర్షియలైజేషన్ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆనాడే మనిషి యొక్క మూలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వస్తువుత్పత్తి గణనీయంగా పెరుగుతుందంటే ప్రకృతి వనరులు పూర్తిగా ధ్వంసం అవుతున్నట్లే కదా. ఒక చెట్టును పెంచటం చాలా కష్టం, నరకటం చాలా సులభం. ఒక మంచి పని చేయటం చాలా కష్టం, చెడు పని చేయటం చాలా సులభం. నిర్మాణం గావించడం చాలా కష్టం, పడగొట్టడం చాలా సులభం. ఎప్పుడైతే మనుషులు నెగిటివ్ ఆలోచనలతో సమాజంలోకి వెళుతున్నారో తమలో ఉన్నటువంటి నెగిటివ్ను సమాజం మీద ప్రసరింపజేస్తున్నారు. తిరిగి సమాజం నుండి మరలా దాన్నే పొందుతున్నారు. ఈ విధంగా మనుషులంతా కూడా వలలో చిక్కిన చేపల మాదిరిగా ఉండి మోక్షం పేరుతోటి సాధనలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగం చేయలేక, జీతాన్ని వదులుకోలేక జీవితాలను పూర్తిగా తాకట్టు పెట్టి మానసిక ఒత్తిళ్లను పెంచుకొని అతి భయంకరమైన దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై వాటి నుంచి బయటపడటం కోసం సాధన కొనసాగిస్తున్నారు. కానీ అసలు మూలం ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నారు. అంతరంగం కలుషితం కావటానికి మూల కారణం ప్రపంచం మీద,
వ్యక్తుల మీద ఆధారపడే స్థితిలో జీవితాన్ని కొనసాగించడమే. ప్రపంచం మీద ఆధారపడటం అంటే ఒక రకంగా శక్తిని కోల్పోవటమే కదా. కాబట్టి జనాభా పెరుగుతూ ఉండి, అవసరాలు పెరుగుతూ ఉండి, ఉత్పత్తి విపరీతంగా పెరుగుతూ ప్రకృతి పూర్తిగా ధ్వంసం అవుతున్నప్పుడు చట్టం న్యాయం ఆధిక్యతను సంతరించుకొని రాజ్యం వెళ్తున్నప్పుడు ఉన్నత స్థాయి వర్గాల వాళ్ళంతా కూడా కుటుంబ పోషణ కోసం ఉదర పోషణార్థం అంతరాత్మను చంపుకొని ప్రణాళికలతో పథకాలతో ముందుకు వెళుతూ భౌతిక పరమైన అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించడం అంటే మన గోతిని మనమే తోవుకోవటం. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పూర్తిగా చేయి జారిపోయాయి. మనం చేయగలిగింది ఏమీ లేదు. పరుగు పందెం కొనసాగుతుంది, పోరాటం జరుగుతుంది. అందరూ కూడా బిజీగా ఉంటున్నారు. ఆత్మీయతల అనురాగాలు పూర్తిగా కరువు అవుతున్నాయి. ఎప్పుడైతే మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయో అప్పుడే మనిషి బలహీనపడ్డాడు. బలహీనపడ్డటువంటి మనిషి భౌతిక సంపద కోసం ఆరాటపడతాడు తప్ప మూలాలను తెలుసుకొని మానవ సంబంధాలను పునరుద్ధరించుకునే అవకాశమే ఉండదు. ఈ విధంగా జీవితాలన్నీ కుప్పగొలిపోయాయి, మూలాలన్నీ దెబ్బతిన్నాయి. ఏదో సాధించాను అనేటటువంటి దాని గురించి పొంగిపోతున్నాడు, కానీ పోగొట్టుకున్నది ఏమిటో తెలుసుకోలేకపోతున్నాడు. అల్పమైన విషయాలకు ఆశపడుతున్నాడు, అత్యంత విలువైనటువంటి అంశాలను పోగొట్టుకుంటున్నాడు. ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత, ఆయుష్ కుదించబడ్డ తర్వాత, అశాంతి పెరిగిన తర్వాత, అసంతృప్తి పెరిగిన తర్వాత మనిషి సాధించింది ఏమిటి ఆలోచించండి. కాబట్టి సాధించింది స్వల్పం, పోగొట్టుకున్నదే అనంతం. పోగొట్టుకున్నటువంటి అనంతాన్ని మరలా తిరిగి పొందటానికి ఈ జీవితం సరిపోదు. ఎల్కేజీ నుండే మనోభారాన్ని పెంచుకుంటున్నారు. జీవిత ప్రణాళికలన్నీ కూడా ప్రపంచం నుండి నాకేమిటనే భావన ద్వారా జరుగుతున్నాయి తప్ప నా ద్వారా ప్రపంచానికి ఏమిటనే భావంతో కొనసాగటం లేదు. ఇవన్నీ కూడా మనుషుల్ని దశల వారీగా తరాలు మారే కొద్దీ బలహీనపరుస్తూ వస్తున్నాయి. ఇవాళకి ఇవాళ దీన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదు. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుండి బలీయంగా కొనసాగుతున్నాయి. వ్యవస్థాపరమైన మార్పులు తీసుకురావటం అనేది సాధ్యం కాదు. ఆకస్మికంగా ఏదైనా ప్రయత్నం చేసినా సరే అది అపహాస్యం పాలవుతుంది. మరి పరిష్కారం ఏమిటి? ఒకే ఒక పరిష్కారం, ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయంగా తెలుసుకోవటమే. ప్రపంచాన్ని మార్చటం కానే కాదు, మన అంతరంగ స్థితిని మార్చుకోవాలి. అంతరంగ స్థితిని మార్చుకోవటం అంటే మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ పోతూ ఉంటే ఇతరుల మీద ఆధారపడేటటువంటి జీవితం నుండి పూర్తిగా బయటపడి ఇతరులకు ఆసరాన్ని ఇచ్చేటటువంటి జీవితం వైపుకి మనం మళ్ళగలుగుతాం. ఇదే పరిష్కారం. జీవన శైలి మారాలి, ఆలోచన విధానం మారాలి, జీవన సరళి మారాలి. చిన్నప్పటి నుండి మనుషులందరూ కూడా గమ్యాలు లక్ష్యాలతోటి ఉన్నతమైనటువంటి జీవితం కోసం ఆరాటపడుతూ ఖరీదైనటువంటి జీవితమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతూ ధర్మాన్ని పూర్తిగా వదిలేసి ధనం కోసం పరితపిస్తూ జీవితాన్ని పూర్తిగా తాకట్టు పెట్టి అది పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత, బలహీనపడ్డ తర్వాత
తిరిగి మరల పునశ్చరణం గావించుకొని ఆధ్యాత్మిక మార్గాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందుకు శరీరం మనసు రెండు సహకరించాలి కదా. శరీరం మనసు సహకరించకపోతే ఉపయోగం ఏమిటి? అసలు సహకరించటం లేదంటేనే అక్కడ మనిషి యొక్క జీవితం కుప్పగొలిపోయినట్లే కదా. అందువలన మోహం మోక్షం అనేటటువంటి విషయాలు కేవలం సిద్ధాంతానికి, అంతరంగంలో కేవలం ఒక భావానికే పరిమితం అవుతున్నాయి. మోక్షాన్ని పొందటం అనేది మోహాన్ని వదిలించుకోవటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మోహంలో జీవిస్తూ మోక్షాన్ని పొందటం అనేది సాధ్యం కాదు. మోహం అనేది సర్వసాధారణమైంది. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మోహం నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడైతే బానిసత్వం పెరుగుతూ వచ్చిందో అప్పుడే అంతరంగం ఘోషిస్తూ కలుషితమవుతూ అసంతృప్తి తారాస్థాయికి పెరిగి మనిషి ఇంకా భౌతికవాదం మత్తును పెంచుకుంటున్నాడు తప్ప అందులో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఆనందానికి సుఖానికి మధ్యన ఉన్న తేడా తెలుసుకోలేకపోతున్నాడు. సుఖంలోనే ఆనందం ఉందనుకుంటున్నాడు. సుఖం అనేది ఆనందాన్ని హరించి వేస్తుందనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఆనందాన్నైనా వదులుకుంటాడు కానీ సుఖాన్ని మాత్రం వదులుకోలేకపోతున్నాడు. అంటే సుఖం అనేటటువంటి మొత్తం మనిషిని ఆ విధంగా తయారు చేసింది. ఇవాళగా మనం ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాదు. మరేమిటి పరిష్కారం అంటారేమో? మనల్ని మనం రక్షించుకుంటమే, ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రంగా తెలుసుకుని ముందుకెళ్ళటమే. కాబట్టి ఇటువంటి కీలకమైన విషయాల పట్ల అవగాహన గావించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం మీ వంతుగా ప్రయత్నం చేస్తారని, అందుకు మీకు గురు సందేశాలు అద్భుతంగా దోహదపడతాయని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నిండు మనసుతో ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.